హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జస్ట్ మినిట్స్ ఛానల్. సో ఈ వారం ఎలిమినేట్ ఎవరు అవుతున్నారు అనేది నేను ఫ్రైడే దాకా కూడా వెయిట్ చేయట్లా. ఈ రోజు చెప్తున్నా, ఈ రోజు మండే, ఇంకా ఓటింగ్ కూడా స్టార్ట్ అవ్వలేదు. బట్ 99.9% నేను చెప్పింది జరుగుతుంది, దాంట్లో డౌట్ లేదు. నేను అంతకుముందు చాలాసార్లు చెప్పాను, ఒకవేళ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లేకపోతే కనుక కొన్ని సర్ప్రైజ్ అవుతాయి ఎలిమినేషన్లోని. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి నబీల్ లేడు అండ్ నిఖిల్ లేరు, ఇద్దరికి చాలా ఓటింగ్ పర్సెంటేజ్ అయితే ఎక్కువే ఉంది. అండ్ మణికంఠ కూడా లేడు, మణికంఠ కూడా ఓటింగ్ పర్సెంట్ ఉంది. అలాంటప్పుడు జనరల్గా చాలా ట్విస్ట్లు ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి జనరల్గా నామినేషన్స్లో. బట్ ఇప్పుడున్న సినారియోలో హౌస్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ బట్టి ఎంత క్రాస్ ఓటింగ్ ఏం జరిగినా సీత సేవ్ అయ్యే ఛాన్సెస్ ఈ వీక్ చాలా తక్కువ. సో అన్లెస్ ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్ ఎక్కువ అయిపోయి అందరూ హౌస్ అంతా ఈరోజు నామినేషన్స్లో టార్గెట్ చేసి ఏమైనా సింపతి క్రియేట్ అయ్యి ఏమైనా ఎక్సెప్షనల్గా జరుగుతాయి తప్ప సీత ఈ వారం హౌస్లోంచి ఎలిమినేట్ అయిపోవడానికి చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి, దాని డౌట్ లేదు. అండ్ గంగవ్వకి ఓటింగ్లో లీడింగ్లో ఉంటుంది ఖచ్చితంగా. ఫస్ట్ 3 వీక్స్ 4 వీక్స్ గంగవ్వ ఖచ్చితంగా లీడింగ్లోనే ఉంటుంది. ఎందుకంటే నిన్న గేమ్ కూడా బాగానే ఆడింది అండ్ మామూలుగా కూడా ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువే ఉంది. లాస్ట్ టైం మనం సీజన్ 4లో చూసినప్పుడు అభిజిత్కి ఈక్వలెంట్గా గంగవ్వ ఓటింగ్ ఉండింది, గంగవ్వ వెళ్ళిపోయి సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయేదాకా. సో అందుకని ఈసారి కూడా అలాగే కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనుకుంటున్నా. టాప్లో అట్లీస్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్లో అట్లీస్ట్ కొన్ని వారాల వరకు, దాని తర్వాత ఏమైనా మారితే మారచ్చు. దాని తర్వాత మెహబూబ్ కూడా పర్లేదు, డీసెంట్ ఓటింగ్ ఉంది. అండ్ మిగతా వాళ్ళందరికీ, విష్ణుకి వీళ్ళందరికీ పర్లేదు, కొంత ఓటింగ్ ఉంది. బట్ యష్మికి కొంచెం తక్కువ ఓటింగ్ ఉన్నా కూడా ప్రేరణ నామినేషన్స్ లేదు, వాళ్ళు సీరియల్ ఫ్యాన్స్ ఓట్లు వేస్తారు. సో దానివల్ల యష్మి కూడా సేవ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువే ఉన్నాయి. అండ్ సీత మళ్ళీ అంటే నిఖిల్ ఫ్యాన్స్ మళ్ళీ ఒకవేళ లాస్ట్ టైం ఆపరేషన్ సోనియా లాగా ఆపరేషన్ యష్మి ఎలాగైనా ట్రై చేసి మొత్తం అంతా సీతకి ఓటేసి సీతని సేవ్ చేసి అలాంటి ఎక్సెప్షన్లు అయితే తప్ప 99.9% సీత ఈ వారం హౌస్లో అయితే ఎలిమినేట్ అయిపోతుంది. మీరు ఎవరికి ఓటేస్తున్నారో కింద కమెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గుడ్ డే.